విజయవాడ కొత్త రాజేశ్వరిపేటలో పూర్తిగా తగ్గుముఖం పట్టాయి డయేరియా కేసులు. ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ప్రస్తుతం బెడ్లన్నీ ఖాళీ అయ్యాయి. దాదాపు 90% డయేరియా కేసులు అన్ని రికవరీ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్క డయేరియా కేసు మాత్రమే ఉందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు కూడా ఏవైతే డయేరియా కేసులు అనేవి 400కు చేరుకున్నాయో నిన్నటి వరకు కూడా ఒక హడావిడి వాతావరణం అయితే నెలకొంది. విజయవాడ ఆర్ఆర్పేటలో ఏ ఏరియాకి వెళ్ళినా కూడా నీటి వల్లే అందరికీ విరోచనాలు వాంతులు అవుతున్నాయని అందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవాళ మాత్రం పొద్దున్న నుంచి ఒకే ఒక కేసు ఉంది. ఒకే ఒక కేసు మార్నింగ్ నుంచి కూడా నడుస్తుంది. దాదాపు ఇప్పుడు 1 గంట సమయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా కేసులు అనేవి ఏమీ రావడం లేదు. ఎవరు కూడా కంప్లైంట్లు కానీ లేకపోతే అనారోగ్యంతో అయితే ఇక్కడికి చేరుకునే పరిస్థితి కూడా కనపడడం లేదు. ఎందుకంటే దాదాపుగా కూడా వారం 10 రోజుల నుంచి ఇక్కడ డయేరియా కేసులకు సంబంధించి కూడా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, డాక్టర్లు ఇటు అనేక మంది మున్సిపల్ సిబ్బంది కానీ లేకపోతే మెడికల్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పర్యవేక్షణలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి శానిటైజింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీధుల్లో మొత్తం శానిటైజ్ చేయడం కానీ వాళ్ళ ఇళ్ళ వద్దకే వెళ్ళి ఎవరికైనా డయేరియా ఉందా అంటూ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారో మెడికల్ క్యాంప్ వద్ద డాక్టర్స్ కానీ అంటే ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వాటి కోసం వస్తున్నారు తప్ప ఇక్కడికి ఎవరో వచ్చి అడ్మిట్ అయిన దాఖలాలు అయితే కనబడడం లేదు. వాళ్ళకి మందులు ఇచ్చి పంపించేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా డయేరియా కేసెస్ వస్తాయా, వస్తే ఒకవేళ ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా అంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా అయితే కనుక వాటిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ 2 మొబైల్ టాయిలెట్స్ని అయితే ఇక్కడే పెట్టి ఉంచారు. ఆ మొబైల్ టాయిలెట్స్ వాళ్ళకి ఉపయోగపడేలాగా అయితే అంటే ఇంకా కేసులు ఏమీ లేవు, ఉంటే కనుక వాటిని ఉపయోగిస్తారు ప్రస్తుతానికి. అయితే తర్వాత ఇంకా కేసులు గతం వరకు కూడా మనకి చూసాం 4-5 అంబులెన్స్లు ఉండేవి. స్టిల్ ఇంకా కూడా ఇప్పుడు కేసులు లేకపోయినా కూడా ఇంకా ఇక్కడ అంబులెన్స్లు మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి 2 అంబులెన్స్లు ఉన్నాయి, అక్కడ ఇంకా 2 మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ ఇంకో అంబులెన్స్ ఉంది, చిన్న చిన్న వాహనాలు ఉన్నాయి, ఇళ్ల వద్దకే పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఈ కేసెస్ ఇవాళ అంటే ఒక కేసు ఉంది కాబట్టి మనం ఇన్ని రోజులు గ్రౌండ్ రిపోర్ట్ కానీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మొత్తం అంతా ఇస్తూ వచ్చాము. ఒకసారి మనం బిగ్ టీవీ తరపునే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల ఎన్ని కేసెస్ ఉన్నాయి నేను చెప్తున్నాను కదా, ఒక కేసే అని చెప్పేసి అసలు నిజంగా ఎన్ని కేసు, ఒక కేసా లేకపోతే ఎవరైనా అడ్మిట్ అయ్యారనేది ఒకసారి చూద్దాం. లోపలికి వెళదాం. ఇక్కడే బెడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటారు కదా మనకి. ఆ లోపల ఒకసారి మనం చూస్తే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ రెడీగానే ఉన్నారు ట్రీట్మెంట్ చేయడానికి. బట్ కానీ పేషెంట్స్ లేరు. వై? బికాజ్ ఇక్కడ కేసెస్ ఎక్కువ నమోదు కాలేదు, ఎవరు కూడా అనారోగ్య బారిన పడట్లేదు. ఇప్పుడు కొన్ని రోజులు నిన్నటి వరకు కూడా ఎక్కువగా కేసులు అధికంగా నమోదైన పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. చూడొచ్చు ఖాళీ బెడ్లన్నీ, ఎవరు పేషెంట్స్ అయితే లేరు. ఒకే ఒక్క పేషెంట్ ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. చూడొచ్చు ఒక్క డయేరియా కేసు మాత్రమే ఉంది. ఇక్కడ మొత్తం చాలా నీట్గా ఈ ఏదైతే బెడ్షీట్ కూడా వేయడం కానీ వాళ్ళకి సంబంధించి ఆ పిల్లో మొత్తం బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు మీకు? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఎలా చూస్తున్నారు ఇక్కడ? బాగా చూసారు. ఏమైంది అసలు మీకు? మోషన్స్, కడుపు నొప్పి, తలకాయ నొప్పి. ఎన్ని రోజుల నుంచి? నిన్న సాయంత్రం నుంచి మార్నింగే జాయిన్ అయ్యారు. బాగా నీరసంగా ఉన్నాను. బాగా చూస్తాను. సో చాలా మంది ఇక్కడ జాయిన్ అయిన విషయం తెలుసుగా మీకు? అంటే అందరికీ కూడా డయేరియా వచ్చింది, అందరికి రికవర్ అయింది. మీకు భయం వేసిందా ఫస్ట్? ఇక్కడ భయం ఏం లేదు మేడం, మా ఇంటికాడ దాదాపు 100 మంది వచ్చింది, పక్కన మా ఇల్లు, అందరికీ తగ్గిపోయింది. అంటే ట్రీట్మెంట్ వల్ల చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల తగ్గిందంటారా? అవునండి. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ లేకపోతే బెడ్స్ అరేంజ్ చేయడం కానీ? ఎవరు వచ్చినా కూడా ఎలా చూస్తున్నారు ఇక్కడ? బాగుంది మేడం, బాగానే చూస్తాను. మీకు ఇప్పుడు కంప్లీట్గా తగ్గిపోయినట్టేనా? పర్వాలేదు. సో చూస్తున్నాం కదా, ఒక్క పేషెంటే ఉన్నారు. ఇంకా మిగిలిన బెడ్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా వీడియోలో. ఒకసారి చూస్తే బెడ్స్ అన్నీ కూడా ఖాళీ, ఇక్కడ పేషెంట్స్ ఎవరు కూడా లేరు. చాలా వరకు డయేరియా కేసెస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎవరు కూడా భయాందోళనకు గురవద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా అసత్య ప్రచారాలను కానీ లేకపోతే ఏవైతే డయేరియా వల్ల మరణాలు సంభవిస్తున్నాయి అని ఏదైతే విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం అయితే జరిగింది, అవేమీ లేవు, భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. చాలా ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ మనం చూసాం కదా, ఇప్పుడే మన కళ్ళారా మనమే చూసాము. ఒకే ఒక కేసు ఉంది వాళ్ళ.
దాదాపుగా కూడా అందరూ రికవర్ అయిపోయినట్టే, ఎవరికి కూడా అంత ప్రమాదం ఉన్నటువంటి దాఖలాలు కానీ ఆ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. చాలా వరకు వీళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నట్టు ఇప్పుడు, ఎందుకంటే ఏరియా మొత్తం అంతా కూడా శానిటైజింగ్ చేయడం కానీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు. ఆ వాటర్ సప్లయింగ్ కానీ ఏరియాలో ఎక్కడెక్కడైతే చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు డాక్టర్లందరూ కూడా అప్పటికప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఎవరికైనా ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి అనారోగ్యం బాగోక అక్కడి నుంచి కదలలేకపోతే ఒక వాహనం ఇక్కడి నుంచే వెళ్ళి వాళ్ళని తీసుకురావడం కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో డాక్టర్ల పర్యవేక్షణలో, అందరి పర్యవేక్షణలో అయితే కనుక దీనికి ఏదైతే డయేరియాకి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. దాదాపుగా కూడా కేసెస్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పటి వరకు కూడా 400 వచ్చిన మాట వాస్తవం, బట్ కానీ ఇప్పటి వరకు అన్నీ రికవర్ అయిపోయి ఒకే ఒక కేసు అయితే ఉంది ప్రస్తుతానికి. బయట ఏదైతే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో వాటి ఏటిని కూడా నమ్మొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ RR